బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణల కూల్చివేతలో పూర్తిగా మునిగిపోయారు. ఇదే క్రమంలో పటాన్చెరులో కబ్జాకు గురైన సాకి చెరువుని పరిశీలించారు. చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాక 10 ఎకరాల్లో కబ్జాకి గురైనట్టు భావిస్తున్నారు. చెరువుని ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణల కూల్చివేతలో పూర్తిగా మునిగిపోయారు. ఇదే క్రమంలో పటాన్చెరులో కబ్జాకు గురైన సాకి చెరువుని పరిశీలించారు. చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాక 10 ఎకరాల్లో కబ్జాకి గురైనట్టు భావిస్తున్నారు. చెరువుని ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఇన్కోర్ సంస్థపై ఇటు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు దుర్గారెడ్డి? రత్న, ఈ రోజు మాత్రం హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ మాత్రం సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఎక్కడైతే పటంచెరు, సాకి చెరువు, శంభునికుంట, అదే విధంగా అమీన్పూర్ పెద్ద చెరువు ఈ ప్రాంతాలను మాత్రము పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రము ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా రైతులే కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళంతా కూడా కబ్జా గురి చేశారు. వేల ఎకరాలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఆరోపించి ఇటీవల మాత్రము రంగనాథ్ కమిషన్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించే ఈ రోజు మాత్రము హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి తర్వాత జిల్లాలకు ఎక్కడికైతే అక్రమ నిర్మాణాలు జరిగినాయి, భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు వెంచర్స్ ఎక్కడైతే చేశారు అని మాత్రం అధికారులు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చూపించడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడికి మనకు సంబంధించిన రవికుమార్ మాత్రం మనం అమీన్పూర్ పెద్ద చెరువు సంబంధించిన రవికృష్ణ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ మనం తెలుసుకున్న అసలు అతను కూడా ఇక్కడికి వెళ్ళి రంగనాథ్ మాత్రం కొంత ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు నిజంగానే మీరు ఎప్పుడు ఇక అమీన్పూర్ చెరువు కావచ్చు, సాకి చెరువు కావచ్చు, అక్కడ అక్రమ నిర్మాణాలు ఏ విధంగా వెలిశాయి? ఇక్కడ అమీన్పూర్ లో మొత్తము 14 చెరువులు ఉన్నాయండి. దీంట్లో 2017లో జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రకారము 11 చెరువుల్లో 882 అక్రమ కట్టడాలను గుర్తించారు. గుర్తించిన తర్వాత ఎన్జిటి ఆదేశాలతో వాల్టా యాక్ట్ ప్రకారము ఆ ఎన్క్రోచర్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది డిమాలిషన్ కి. కానీ ఈ రోజు వరకు రాజకీయ పలుకుబడితో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదొక ఎత్తు అయితే 2017 నుంచి 24 వరకు దాదాపు వందల సంఖ్యలో ఈ అక్రమ కట్టడాలు చెరువులని, కుంటలని, నాలాలని ఆక్యుపై చేస్తూ ఈ గొలుసు కట్టు చెరువులను మొత్తం కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ చెరువుకి ఇంకొక చెరువుకి కనెక్టివిటీ లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చూస్తే మీరు, ఇది అమీన్పూర్ పెద్ద చెరువు. దీనికి జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారము 541 ఎకరాలు ఎఫ్టీఎల్ చూపించారు, 63 ఎకరాలు బఫర్ జోన్ చూపించారు దీనికి. కానీ అదే హెచ్ఎండిఏ 93 ఎకరాలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు అని చెప్పని. అది క్లారిఫై చేయాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది. తర్వాత శంభునికుంట తీసుకుంటే 22 ఎకరాల 12 గుంటల చెరువు శిఖం. దాంట్లో ఇప్పుడు మిగిలింది ఓన్లీ 6 నుంచి 7 ఎకరాలు మాత్రమే. మిగతాదంతా కూడా కబ్జాకు గురైంది. ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు ముందు ఒక బీదవాళ్ళని పెట్టేసి వెనక వాళ్ళు ఉండేసి బీదవాళ్ళకి సంబంధించింది అని చెప్పని ఒక డ్రామా ఆడుతూ కూర్చుంటారు. ఇప్పుడు అదే దాంట్లో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఒక 5 ఫ్లోర్ల కమర్షియల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. దీనిపైన నేను గత సంవత్సరం పైగా నేను ఫిర్యాదులు చేస్తున్నా. ఆ బిల్డింగ్ కి ఎటువంటి అప్రూవల్స్ లేవు. మున్సిపాలిటీ రీసెంట్ గా నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇచ్చిన నోటీస్ లో కూడా క్లియర్ గా స్పష్టంగా ఉంది. జనవరి 2023లోనే పర్మిషన్స్ లేవు, రిజెక్ట్ అయినట్టు ఇచ్చారు. కానీ ఈ రోజు అప్పీల్కి వెళ్ళేసి అప్పీల్ పైన నిర్ణయం తీసుకునేంత వరకు స్టేటస్ కో తెచ్చుకొని బిల్డింగ్ కంప్లీట్ చేసి లీజుకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడైన మున్సిపల్ చైర్మన్ ఇటువంటి పరిస్థితి పనులు చేస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అదిత్రి కన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ డౌన్ స్ట్రీమ్ లో 39 ఫ్లోర్లు, 4 సెల్లార్లు, 10 టవర్లతోని అదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా అదిత్రి కన్స్ట్రక్షన్స్ అనేది వీళ్ళు 39 ఫ్లోర్లలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ చెరువు డౌన్ స్ట్రీమ్ లో ఉంది. ఇది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన మొదలు పెట్టినప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసి తప్ప వీళ్ళ దగ్గర ఎటువంటిది లేదు. ఇప్పుడు వీళ్ళు షెడ్ వేసిన దగ్గర కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉండేది. మీరు గూగుల్ ఎర్త్ మ్యాప్ లోకి వెళ్ళి బ్యాక్ డేటెడ్ చూస్తే మీకు అక్కడ పౌండ్ ఉండేది. ఆ పౌండ్ ని ఎక్స్కవేట్ చేసి క్లోజ్ చేశారు. చెరువు డౌన్ స్ట్రీమ్ లో 60 ఫీట్లు కిందకి వెళ్లాల్సి వస్తుంది 4 సెల్లార్లు దిగాలంటే. నీరు తప్ప ఏముంటది చెరువు డౌన్ స్ట్రీమ్ లో 60 ఫీట్లలో?
కానీ వీళ్ళకి మేనేజ్ చేసి 2023 డిసెంబర్లో రేరా అప్రూవల్ తెచ్చుకున్నారు. కానీ దానికంటే ముందే ప్రీ లాంచ్ ఆఫర్తో అన్ని ఫ్లాట్స్ అమ్మేశారు రేరా అప్రూవల్ రాకముందే. తర్వాత వీళ్ళు అప్రూవల్స్ కోసం అప్లై చేసుకున్నారు వీళ్ళు. ఇట్లా వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందులో తూములన్నీ మూసేశారు. ఈ చెరువుకి 7 తూములు 2 అలుగులు ఉండాలి. 7 తూముల్ని మూసేయడం జరిగింది. ఇప్పుడు ఇదే సైట్ లో 2 ఉన్నాయి. ఒక కాల్వ ఉంటది, ఒక తూము ఉంటది, ఆ పైనుంచి కూడా ఒక తూము ఉంటది. ఇవి క్లోజ్ చేసేసారు. అది ఓపెన్ చేస్తే బంధం కొమ్ముకి వెళ్తుంది మొత్తం వాటర్ అంతా. అదంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం పైగా నేను ఫిర్యాదు చేస్తున్నా కానీ ఎట్నుంచి స్పందన లేదు. కమిషనర్ రంగనాథ్ గారు కలిసారా? అసలు నిజంగా ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారు? ఒక 10 డేస్ క్రితం రంగనాథ్ సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు, తర్వాత బంధం కొమ్ము చెరువు, ఈ రెండింటిని నేను ప్రాక్టికల్ గా అక్కడ జరిగిన వైలేషన్స్ అన్ని చూపించాను. బంధం కొమ్ము చెరువు అయితే ఇంకా దారుణం. 27 ఎకరాలు ఉండేది, 7 ఎకరాలు కూడా మిగలలేదు. దాంట్లో మళ్ళీ తూమును డైవర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకొని వచ్చి మలిపారు వీళ్ళు. మలిపి అట్నుంచి పంపిస్తున్నారు 2 పైపులు వేసి. వర్షం ఒకవేళ పడవలసిన దానికంటే ఒక 2 సెంటీమీటర్లు ఎక్కువ పడ్డదంటే అదంతా కొట్టుకోబోతుంది. లేదా ఈ చెరువు కట్ట ఏదైతే వీళ్ళు సుందరీకరణ పేరుతో హైట్ లేపారో ఇది కాను కూలిందంటే ఈ కాలనీస్ అన్ని కొట్టుకుపోతాయి. ఇందులో ఏది కూడా మిగలదు. అంత అంత డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ. సో ఈ రెండు నేను చూపించడం జరిగింది. బంధం కొమ్ము గురించి, తర్వాత సంబికుంట సాకి చెరువు ఇప్పటికే రంగనాథ్ గారు సాకి చెరువు చూశారు. అక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు జరగలేదని చెప్పి అధికారులు అతను మిస్గైడ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? 100% పరిస్థితిని చూస్తే అధికారులు మిస్గైడ్ చేస్తున్నట్టే ఉందండి. ఎందుకంటే శంభునికుంట లేక్ విషయంలో నిన్న నేను రిటర్న్ కంప్లైంట్ విత్ ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. సంబి చెరువు ఫ్లోడ్ వాటర్ నాలా గురించి కూడా ఇవ్వడం జరిగింది విత్ ఆధారాలతో. అది మొత్తం సంబి చెరువు మాత్రం మొత్తం 18 ఎకరాలు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్, బఫర్ జోన్ ఉంది. దానికి ఆధారాలు కూడా సమర్పించాను. కానీ ఈ రోజు వెళ్ళారంట, నాకు సమాచారం అయితే లేదు అక్కడికి వెళ్తున్నట్టు. ఈవెన్ శంభునికుంట దగ్గర కూడా ఒక 2 నిమిషాలు చూసేసి అక్కడ ఏం వైలేషన్ నాకు తెలిసి ఆయన దీనిపైన టాలీ చేసుకుని ఆయన దగ్గర ఉన్న డేటా ప్రకారం వెళ్తారని భావిస్తున్నాను. ఈ అధికారులు చెప్పిన మాటలు విని వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సొంత ఎనాలిసిస్ కూడా చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. సో ఎవరు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరు ఎన్క్రోచ్ చేసినా, ఎవరు ఇది వైలేషన్స్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రంగనాథ్ గారిని విజ్ఞప్తి చేస్తాను. వాస్తవాన్ని చూసినట్లయితే గత వేరే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, చాలా విపత్తులు సంభవిస్తున్నాయి. నిజంగా ఒకప్పుడు వర్షాలు పడితే ఏ విధంగా ఉంది, ఈ నిజంగా పడంచెరు నడిబొడ్డున చెరువులు అయిపోయాయి. అంత అంటే ఏమన్నా జరిగితే, ప్రళయం జరిగితే నిజంగా ఇవన్నీ ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు ఎలాంటి నష్టపోతారు? ఇప్పుడు రేపు ఇల్లు మునిగాయి అంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ప్రజలు. మా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, మీరు వేసిన రోడ్లు బాలేవు, మీరు వేసిన ఇవి బాలేవు అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ బిల్డర్స్ ధనదాహానికి వీళ్ళు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి కొంటారో అప్పుడే వీళ్ళు ఇది చేసినట్టు. తప్పు వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళని అనడానికి ఉపయోగం లేదు. ఈ ప్లాన్డ్ అర్బనైజేషన్ కోసమే మనకి 2008లో హెచ్ఎండిఏ తీసుకురావడం జరిగింది. కానీ హెచ్ఎండిఏ ఫంక్షనాలిటీ పూర్తిగా ఫెయిల్ అవ్వడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి మనకి మేజర్గా. ఇప్పుడు ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీ హెచ్ఎండిఏనే ఒక స్టేజ్ తర్వాత, కొంతవరకే మున్సిపాలిటీకి అధికారాలు ఉన్నాయి. ఈవెన్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చాలా అక్రమ నిర్మాణాలకు ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చారు. ఈ అధికారులను కూడా దీంట్లో పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడిగా నేను ఒక ఫ్లాట్ కొన్నాను, ఇల్లు కొన్నాను అంటే నేను అప్రూవల్స్ చూస్తాను. అప్రూవల్ ఎవరు ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఇచ్చింది. నేను పౌరుడిగా ప్రభుత్వాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంది కదా. ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ అనేది నేను నమ్మిపోతాను కదా. సో ఆ విధంగా వీళ్ళు తప్పుడు అప్రూవల్స్ ఇచ్చి ఇటువంటి దానికి కారణమైన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి. దీనిపైన చూడొచ్చు. నిజంగా మనం ఒక సంగారెడ్డి జిల్లా పడంచేరు అంటే దేశంలోనే ఆసియా ఖండంలో 2వ అతిపెద్ద అభివృద్ధి చెందిన పడంచేరు నియోజకవర్గము చెప్తుంటాము మనం హైదరాబాద్ తర్వాత అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు అమీన్పూర్ చెరువు 500 ఎకరాల చిల్లర ఉన్న అమీన్పూర్ చెరువు చుట్టూ కూడా భారీ భవనాలు, అతిపెద్ద భవనాలు, దాదాపు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే పురపాలక సంఘము, రెవెన్యూ, జీపీ ఈ పరిధిలో మాత్రం 5-6 అంతస్తులే ఉంటాయి. కానీ 23 అంతస్తులు, 24 అంతస్తులకు కూడా భారీ భవనాలు కడుతున్నారు. ఆదిత్య కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకుంటే ఇకో కన్స్ట్రక్షన్ ఏదో పేరు మీద మాత్రం చాలా చోట్ల కూడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలు ఇప్పుడు హైడ్రాక్స్ కమిషనర్ కు సంబంధించిన రంగనాథ్ కు ఫిర్యాదు ఇచ్చారు. ఈ రోజు మాత్రము ఆ సంగారెడ్డి జిల్లా పడంచేరు నియోజకవర్గం మాత్రం రంగనాథ్ మాత్రం ఈ రోజు పరిశీలిస్తున్నాడు. చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడైతే రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారో, మీరు ఇక్కడ కమిషనర్ వచ్చిన తర్వాత కూడా మీకు వినతిపత్రంతో పాటు రిటర్న్ కంప్లైంట్ వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి అధికారులను కోరుతున్నారు. ఇక్కడ సంగారెడ్డి పడంచేరు నియోజకవర్గం మాత్రం కొంతమంది అధికారులు, ఆర్డీఓ కావచ్చు, లేకుంటే ఆ ఎంఆర్ఓ, లేకుంటే ఇతర ఇరిగేషన్ అధికారులే కావచ్చు, రెవెన్యూ అధికారులే కావచ్చు, పురపాలక సంఘానికి సంబంధించిన అధికారులే కావచ్చు, మిస్గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సాధారణ పౌరులు కూడా దీని మీద ఆరోపణ చేస్తున్నారు. దీంతో పాటు ఖచ్చితంగా క్లియర్ గా
మొత్తం రంగనాథ్ మాత్రం వివరాలు తెప్పించుకున్న తర్వాత మాత్రం ఆ హైడ్రాతో కూల్చివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన విషయం అయితే మనకు కనిపిస్తుంది రత్న. దీంతో పాటు ఇంకా మనం అమీన్పూర్ చెరువుతో పాటు ఇక్కడ శంబనికుంట అదేవిధంగా సాకి చెరువు ఇలాంటి 883 చెరువులు కూడా ఇప్పటి వరకే ఇక్కడ కనుమరుగైపోయినాయి. ఆ తర్వాత కూడా అక్కడక్కడ భారీ బోరాలు కూడా వెలిశాయని చెప్తున్నారు. నిజంగా బఫర్ జోన్ కింద కట్ట కింద కూడా తూములు మిచ్చి మనం చూడొచ్చు. అక్కడ ఎక్కడైతే వెంచర్ అవుతుందో ఆ వెంచర్ పక్క పంటే 7 తూములు ఉన్నాయి. ఆ 7 తూములు కూడా మూసేసి మాత్రం అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించకుండా అధికారులంతా కూడా ఆ రంగనాథ్ను మిస్గైడ్ చేసే ఉద్దేశంతో బయటకు తీసుకెళ్లినట్టుగా ఇక్కడ స్థానికులు మాత్రం ఆరోపిస్తున్న విషయం అయితే తెలుస్తుంది. ఇది మాత్రం ఆదిత్య కన్స్ట్రక్షన్ ఇక్కడ మన పార్కింగ్ చూడొచ్చు. దాని తర్వాత అక్కడ ఉన్న భవనాలు చూడొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఇతర రాష్ట్రాల ఇతర దేశాలలో జరుగుతున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు విపత్తులు సంభవిస్తే ఏ విధంగా అయితే కొట్టుకోపోతాయో ఈ భారీ భవనాలు భారీ అంతస్తులు నిర్మాణం ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ చూసే పరిస్థితి కనిపించే దృశ్యాలు మనకు చూసే అవకాశాలు కనిపించవచ్చు. రానున్న రోజుల్లో నిజంగా చెరువు మాత్రం కట్టను సుందరీకరణ పేరుతో మాత్రం కొంత డెవలప్మెంట్ చేస్తారు. ఆ తర్వాత చెట్టుకు మాత్రం ఈ తూములు మూయడం వల్ల వరద ప్రభావం ఎక్కువై మాత్రం చెరువు కొట్టుకపోతే ఇవన్నీ కూడా ఆ భారీ భవనాలకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు సంబంధించిన ఆ స్థానికులతో వస్తుంది. నిజంగా కమిషనర్ పూర్తి వివరాలు పూర్తి పరిశీలించిన తర్వాత ఈ చెరువులు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమయ్యాయి ఎక్కడెక్కడైతే పూర్తిగా భవనాలు నిర్మించారు అని చెప్పి వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడైతే వరి పొలం ఉంది. ఆ వరి పొలంతో పాటు అక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్ పక్కనే అంటే ఇక్కడైతే బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ పక్కనే భారీ భవనాలు నిర్మించారు. కొనుగోలు చేస్తున్నారు. తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఆ విధంగా కొన్న తర్వాత వాళ్ళు మాత్రం కూల్చేస్తే అన్యాయానికి గురవుతారని చెప్పి ఇప్పటికైనా ఆ కొనుగోలు చేసేవారే కావచ్చు కానీ వీళ్ళంతా కూడా పూర్తి వివరాలు తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బఫర్ జోన్ కింద ఉందా ఎక్కడ నిర్మాణం చేసింది దీని విధి విధానాలు తెలుసుకుని కొనుగోలు చేయాలని చెప్పి ఆ ఎవరైతే కొనుగోలుదారులు వాళ్ళకి సూచనలు చేస్తున్నారో దీంతో పాటు కమిషనర్ మాత్రం హైదరాబాద్ కమిషనర్కి ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక పడంచేరు నియోజకవర్గంలో అంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని తర్వాత జిల్లాకే రావడం జరిగింది. జిల్లా పడంచేరు నియోజకవర్గంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి కొంత ఉత్కంఠ అయితే నెలకొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.